హాయ్ ఫ్రెండ్స్ అందరికి రేపైతే ఉగాది కదా మా తెలంగాణ మా సైడ్ లో అయితే అట్లు చేసుకుంటాము ఉగాది ముందు రోజు అయితే ఎట్లా చేస్తారో ప్రాసెస్ మీకు ఒకసారి చూపిద్దామని మీరు కూడా చేసుకుంటే కామెంట్ పెట్టండి మీ సైడ్ కూడా అట్లు చేసుకుంటే మా సైడ్ అయితే చేసుకుంటాము ఎట్లా చేసుకుంటారో మీకు చూపిస్తాను అట్లకు కావాల్సింది శనగపిండి ఒక కప్పు తీసుకుంటున్నా మన ఇష్టం మనం ఇంట్లో ఎంతమంది ఉంటే సరిపోవడానికి ఎంతైతే సరిపోతుందో అట్లా తీసుకోండి ఒక కప్పు మీద నేను సగం తీసుకున్నా శనగపిండి మొత్తం నిండా కప్పు కాకుండా సగం తీసుకున్న గోధుమ పిండి ఏదైనా వాడచ్చు ఆశీర్వాద్ వేరే గోధుమ పిండి అయినా రెండు మిక్సీ చేసుకుందాం బాగా ఇందులోకి కొద్దిగా కారం పొడి పసుపు రుచికి సరిపడంత సాల్ట్ కొంచెం జీలకర్ర వాము దంచి పెట్టుకున్నా నేను ఇవి రెండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది డైజెషన్ కూడా మంచిగా అవుతుంది అట్లానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి కొన్ని వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి మనం దోశలో ఎలా అయితే లూజుగా ఉంటుందో పిండి అట్లనే లూజు కలుపుకోవాలి అట్టు మంచిగా వస్తుంది నేనైతే చేతితో కలుపుతున్నా మీ దగ్గర విస్కర్ ఉన్నా విస్కర్తో కలుపుకోవచ్చు మంచిగా వస్తుంది పిండి అయితే ఇలా ఉండాలి ఇట్లా లూజుగా ఉంటేనే మంచిగా వస్తుంది అట్టు ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకుందాము ఇప్పుడైతే మొత్తం కలపడం అయిపోయింది 10 నిమిషాల తర్వాత పొయ్యి మీద అయితే దోశ పెంక పెట్టుకున్నా స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి దీనిపైన రుద్దడానికి ఉల్లిగడ్డ కట్ చేసి మధ్యలోకి దీంతో ఇట్లా పెట్టుకున్నాం ఇది పెట్టుకోవాలని మా బాబు ఐడియా ఇచ్చిండు పెనం వేడైనాక సేమ్ దోశలాగానే వేసుకోవాలి స్లోగా మెల్లగా దూరం అనుకోవాలి పక్క నుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలి
ఇట్లా మంచిగా కాల్చుకోవాలి. కొంచెం పిండి పిండి లేకుండా మంచిగా కాలిస్తే బాగుంటుంది టేస్ట్. ఫైనల్గా అట్లయితే రెడీ అయినాయి. మా పిల్లలు ఎట్లున్నాయో టేస్ట్ చేసి చెప్తారా. కోడలు అయితే షుగర్ వాటర్ కలుపుకొని పెట్టుకుంది. స్వీట్ తోనైనా తినొచ్చు, ఉట్టి కూడా బాగుంటాయి. మా కోడలు అయితే స్వీట్ లా అద్దుకొని తింటుంది చక్కెర వాటర్ లా. ఎలా ఉన్నాయి అన్న? మా బాబేమో ఉట్టి తింటుంది. చాలా బాగుంటుంది ఇట్లా కూడా. చాలా బాగా టేస్ట్ ఉంటాయి, సింపుల్గా ఉన్నాయి. మీరు ట్రై చేసి ఎలా వచ్చినాయి కామెంట్ పెట్టండి. అడ్వాన్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. బాయ్ ఫ్రెండ్స్.